నువ్వు ఇప్పుడే వచ్చావా? నేను నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఎందుకు? నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? నువ్వు తినలేదు కదా, అందుకే నీకోసం ఎదురు చూస్తున్నాను. ఈ నాటకాలు ఆపు. నా కళ్ళ ముందు నుంచి వెళ్తావా లేదా? మా నాన్న ఈ ఊర్దాన్ని ఇచ్చి నాకు పెళ్లి చేశాడు. నేను తన మొహం కూడా చూడాలనుకోవట్లేదు. నేను నీకెన్నిసార్లు చెప్పాను నాకు దూరంగా ఉండని? నీలాంటి పల్లెటూరిది సంస్కారం లేని వ్యక్తితో ఉండడం నాకే చాలా సిగ్గుగా ఉంది. మా నాన్న నిన్ను నాకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేశాడో నాకు అర్థం కావట్లేదు. నా కళ్ళ ముందు నుంచి వెళ్తావా లేదా? దయచేసి తినండి. నాకు చేతులు కాళ్ళు ఉన్నాయి, నేను తినగలను. నేను ముందు అసలు నీ మొహమే చూడాలనుకోవట్లేదు. ఈమె వల్ల నాకు పిచ్చిలేస్తుంది. మా నాన్నకి నా మీద ఏం కోపం ఉందో తెలీదు. ఈ ఊరు దాన్ని ఇచ్చి నాకు కట్టబెట్టాడు. నాకు ముందు నుంచి సిటీకి వెళ్ళి మంచి జాబ్ చేసుకొని నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నాన్న ఇంట్లో హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. నా ఆలోచన, నా స్వేచ్ఛ అన్నీ ఒకేసారి పోయాయి. ఏమైంది చిన్న? ఎందుకంత కోపంగా ఉన్నావు? మీ వల్లే అమ్మా. ఏంటి చిన్న, ఏం చెప్తున్నావు? మేమేం చేశాం? ఏం చేయలేదమ్మా మీరు. నాన్న ఎవరితో మాట్లాడకుండానే ఊర్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ కూతురికిచ్చి పెళ్లి చేశాడు. మీ నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గానే తీసుకుంటాడు. నీ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఆ అమ్మాయిని చూశాడు. అమ్మా, భవిష్యత్ ఏంటి? నా భవిష్యత్తు దీంతో ముడిపడుందా? ఈమె వల్ల కోపం, చిరాకు తప్ప నాకేమొచ్చింది? ఆమెను చూసిన మొదటి రాత్రి నాకు మతిపోయింది. నేను ఆమెకి అర్హుడినా అమ్మా? ఆమెలాంటి అమ్మాయి నాకు అర్హురాలా? అరే చిన్న, అసలు నీ సమస్య ఏంటి? ఊర్లో వాళ్ళు మనుషులే, సిటీలో వాళ్ళు మనుషులే. తనలో నీకేం తప్పు కనిపిస్తుంది? అమ్మా, నేను దానిని మీకు ఎలా వివరించాలి? అది తన బట్టల్లో, మాట్లాడే విధానంలో, అది తన ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది. తను సిటీ కల్చర్కి చాలా దూరంగా ఉంది. తనని చూస్తేనే నాకు చిరాకు వస్తుంది. నేను చాలా తెలివైన వాణ్ణి, అందంగా ఉన్నాను, చాలా మంచి పొజిషన్లో ఉన్నాను. కానీ నా భార్య ఏమో ఇలా ఉంది. నాకు తనకి చాలా డిఫరెన్స్ ఉంది. తనని ఏ విధంగా చూసినా తను ఎప్పుడూ మంచిగా కనిపించదు, అందంగా కనిపించదు, బట్టలు బాగోవు. అసలు అమ్మ తనతో ఉండడం నాకు ఇష్టమే లేదు. అమ్మ తనని చూస్తేనే నాకు చాలా కోపంగా ఉంది. పెళ్లి తర్వాత తనతో బతకడం నాకు ఒక శిక్షలాగా ఉంది. నేను ఇంట్లో ఉన్నప్పుడు తను నా కళ్ళ ముందే ఉండకూడదు. అలా మాట్లాడకు చిన్న. నువ్విప్పుడు తనని పెళ్లి చేసుకున్నావు. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? అమ్మా, తను ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేను ఆమె గురించి పట్టించుకోను. నేను అప్పటికే ఇంట్లో చెప్తూనే ఉన్నాను, నాకు అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. కానీ నాన్న కారణంగా నేను మౌనంగా ఉండిపోయాను. కానీ నేను ఇక మౌనంగా ఉండను. నీకు తెలీదమ్మా, నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ నన్ను ఎంత ఎగతాళి చేస్తారో తెలుసా? నువ్వెక్కడా, నీ భార్య ఎక్కడా అని. అలా అనుకు చిన్న. నా కోడలి ఇంటి లక్ష్మి. నా కోడలి గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు తనని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఆమె నీ భార్య. అమ్మా, మీ అందరితో మాట్లాడి నేను చాలా అలసిపోయాను. ఆమె నా భార్య కాదు, అర్థమైందా? నేను తనతో ఒక రాత్రి గడిపాను, అంతే, ఇంకేమీ లేదు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? దేనికమ్మా సిగ్గు? ఏం సిగ్గు? నేనే తప్పు చేయలేదమ్మా. తనని నా గదికి దూరంగా ఉండమని చెప్పు. తను నా గదిలో కూడా రాకూడదు. నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు? నేనేం చేయాలి? నేను ఆమెను పెళ్లి చేసుకున్నప్పటి దగ్గర నుంచి నా జీవితం నరకంగా మారింది. శారదా, చాలాసేపటి నుంచి చూస్తున్నాను. నువ్వు ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏం లేదా? ఏదో ఉండే ఉంటుంది, చెప్పు. అదేంటి? మీరు ఆలోచించకుండా మీ కొడుక్కి పెళ్లి చేశారని మీకు తెలియట్లేదా? పెళ్లి చేసే ముందు మీరు అబ్బాయిని అడగాలి కదా, అతనికి అమ్మాయి నచ్చిందా లేదా అని. మీరు మీ స్నేహితుడికి మాట ఇచ్చారని కొడుకు జీవితాన్ని నాశనం చేస్తారా? ఇప్పుడు మన అబ్బాయి రోజు ఇంట్లో గొడవ చేస్తున్నాడు. ఇది మీకు బాగుందా? చూడు శారదా, నా కొడుకు కోసం నేను ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే తీసుకున్నాను. మన కొడుకు కలల్లోనే మునిగిపోయాడు. జీవితాన్ని కలల మీద నడపలేం శారదా. అందుకే నేను వాడికి మంచి భార్యను ఎతికాను. నేనే తప్పు చేయలేదు. ఈ తరం వాళ్ళు పెళ్లి చేసే ముందు అబ్బాయి అమ్మాయి ఇష్టం అడుగుతున్నారు. మీరు కూడా అలా చేసి ఉండాల్సింది. కానీ మీరు పాతకాలపు వాడివి కాబట్టి నీ కొడుకుతో నీకు నచ్చింది చేశావు. ఇప్పుడు మీ కోడలు కొడుకు ఇద్దరు సంతోషంగా లేరు. సంతోషంగా ఉంది మీరే. మీరిద్దరూ ఎప్పుడు అర్థం చేసుకుంటారో నాకు తెలియట్లేదు. నువ్వెందుకు చిన్న గురించి అంత తొందరపడి మాట్లాడుతున్నావు? నా కొడుకు గురించి నేనెందుకు తొందరపడి మాట్లాడతానండి? నాకు నిజం తెలుసు. నేను మాట్లాడుతున్నది నిజం. నేను జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ఆ అమ్మాయిని చిన్నకిచ్చి పెళ్లి చేశాను. తనేమి చదువురాంది, పల్లెటూరు అమ్మాయి కాదు, అర్థమైందా? వాడెప్పుడు
చదువులేంది అజ్ఞాని ఇలాంటి మాటలే చెప్తూ ఉంటాడు. అలా చేయడం మానేయమని చెప్పు. నాకు కోపం వస్తే వాడు కొడుకా కాదా అని కూడా నేను చూడను. ఆపండి. మీ ఇద్దరి కోపం వల్ల నేను చాలా విసిగిపోయాను. నేనెవరికి ఏం చెప్పాలి? నాకేమీ అర్థం అవ్వట్లేదు. నీకేమీ అర్థం కావట్లేదు కదా, అయితే నేను చెప్పినట్లు చెయ్యి. నీ కొడుకు కోడలు గురించి ఇంకోసారి ఏమైనా మాట్లాడితే అతనికి ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా చెప్పు. కానీ చిన్న ముందు నేను నోరు తెరవలేను. వాడు ఎలాంటి పదాలు ఉపయోగిస్తాడో నాకు మాత్రమే తెలుసు. ఆయన నన్ను అంతలా ఎగతాళి చేసేంత తప్పు నేనేం చేశాను? నేనంత చదువురందాన్ని కాదు, ఒప్పుకుంటాను. నేను ఊర్లో చదువుకున్నాను. ఊర్లో చదువుకుంటే అది చదువు కాదా? ఈ మనుషులు ఎందుకు మర్చిపోతారు? వాళ్ళు కూడా ఊర్లోనే పెరిగారు. తర్వాత సిటీలో చదువుకొని ఉద్యోగం సంపాదించారు. కాబట్టి దాని అర్థం ఏంటి? ఊర్లో చదువుకుంటే అది చదువు కాదా? ఆయన నన్ను ఎప్పుడు మూర్ఖురాల్లా చూస్తాడు. ఆయన నన్ను ఏమని పిలుస్తాడో నాకు మాత్రమే తెలుసు. అతను నన్ను తన గదిలో చూడడం కూడా ఇష్టపడ్డు. నాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. కానీ అత్తగారింటికి వచ్చిన తర్వాత నేను అన్ని ఆశల్ని కోల్పోయాను. ఎన్నెన్ని కలలు కన్నాను. నా భర్త ఇంట్లో చాలా సంతోషంగా ఉంటాననుకున్నాను. నా భర్త నన్ను చాలా ప్రేమిస్తాడనుకున్నాను. అతను నన్ను చాలా గౌరవిస్తాడనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేమ, గౌరవం ఏదీ లేదు. కోపం, అహంకారం మాత్రమే ఉన్నాయి. పర్వాలేదు, ఎలా కావాలంటే అలానే ఉంటాను. బహుశా చివరికి అంతా సర్దుకోవచ్చు. కోడలా, అత్తయ్య చెప్పండి, ఏదైనా పనుందా? పనేం లేదు కోడలా, అందరూ నిద్రపోతున్నారు కదా, నువ్వు కూడా నిద్రపో. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? అత్తయ్య, చదువుకుంటున్నాను. చదవడం పూర్తయిన తర్వాత పడుకుంటాను. సరే, చదువు పూర్తయిన తర్వాత హాల్లో లైట్లు ఆపేసి స్టోర్ రూమ్కి వెళ్ళి పడుకో. సరే అత్తయ్య. అత్తయ్య ఎందుకు ఇక్కడికి వచ్చిందో నాకు తెలుసు. ఈ విషయం గురించి మాట్లాడడానికి వచ్చిందా? ఖచ్చితంగా ఆయనే పంపించుంటాడు. హలో బ్రో, నీ పల్లెటూరి భార్యతో ఎలా ఉన్నావు? ఓ, నీ డ్రీమ్స్ అన్నీ ఆవిరైపోయాయి. నేనేం చేయగలను? మా నాన్నని వదిలించలేక ఆ పెళ్లి చేసుకున్నాను. అరే యార్, ఎంత మంచి ఫ్రెండ్వి నువ్వు. ఈ కాలంలో కూడా తల్లి తండ్రి మాట వింటున్నావు. ఒకవేళ నేనుంటే నీ ప్లేస్లో అలా అయితే చేసేవాడిని కాదు. నాకు నచ్చింది నేను చేస్తాను. చూడు, మన ఫ్రెండ్ నిన్నటి వరకు మనందరికంటే పై స్థాయిలో ఉన్నాడు. కానీ ఈరోజు అతను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎక్కడికొచ్చాడో. నిజం చెప్పాలంటే వీళ్ళ మాటలు విషం లాంటివి. నువ్వింకా వంటల గురించి చదువుతున్నావా? దీనికి బదులు డిగ్రీ చదువుంటే చాలా బాగుండేదానివి. ముందు లైట్లు ఆపు, నాకు నిద్ర వస్తుంది. నేను నా గదికి వెళ్తున్నాను పడుకోవడానికి. సరే అండి. తనేమీ మాట్లాడదు. నాతో గొడవ పడుతుందని నేను ఆలోచిస్తుంటే తనని వెళ్ళగొట్టడానికి ఏదో ఒక కారణం వెతుక్కోవాలి. తన మౌనం నన్ను రోజు రోజుకి క్రూరంగా మారుస్తుంది.